నమస్తే. ఈవేళ మనం చూడబోయేది ఏంటంటే చాలా అవసరమైన ఈరోజు మనకి ప్రతి మనిషికి అవసరమైన ఒక టిప్ అనమాట. ఇది మా సిద్ధగురువు గారు ఇచ్చారు. చాలా అథెంటిక్ ఉంటుంది. అందరూ ట్రై చేసి ఈ సమ్మర్లో ఇది చాలా ఈజీ మనకి చేసుకోవడం. సో దట్ ఇది విని కంప్లీట్గా వీడియో విని మీరు తప్పకుండా ఇది చేసుకొని వాడి చూడండి. 48 డేస్లో మీకు వచ్చే చేంజెస్ మాకు కమెంట్స్లో తెలియజేయండి. అంటే ఇదేం టిప్ అంటే బ్లడ్ని కంప్లీట్గా ప్యూరిఫై చేయడానికి ఒక రాజమందు అట. ఇది అంటే చాలా పెద్ద మందు అని అర్థం. రాజమందు అంటే బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి కోసం. మన బాడీలో ఎంత బ్లడ్ ఉంటుందండి? 4.5 to 5 లీటర్స్ బ్లడ్ ఎప్పుడు ఉంటుందన్నమాట. ఏజ్ని బట్టి తక్కువ, ఈ 4.5 to 5. సో ఇప్పుడు తక్కువగా బ్లడ్ ఉంది అన్నా అది ఒక ప్రాబ్లం, లేదు బ్లడ్ ఎక్కువగా ఉంది అంటే అది ఒక హెల్త్ ఇష్యూస్. అంటే ఒక ప్రావర్బ్ ఉంది తమిళ్లో, తక్కువైనా ఎక్కువైనా అది రోగం వస్తుంది. ఏదైనా సరే తక్కువైనా ప్రాబ్లం, ఎక్కువైనా ప్రాబ్లం. ఇప్పుడు చూసామంటే మనకి హిమోగ్లోబిన్ అని చూస్తే మగవాళ్ళకి 17 దాకా ఉండొచ్చు అంటారు. అదే తక్కువగా ఉంటే అదొక ప్రాబ్లం. అదే ఎక్కువగా 18, 20 అలా వెళ్ళిపోయింది, ఎప్పుడు హిమోగ్లోబిన్ నాకు అంత ఉంటుంది అంటే అది కూడా ఒక హెల్త్ ఇష్యూ. అలాగే ఆడవాళ్ళకి 12 వరకు ఉండొచ్చు, 13 ఉన్నా పర్వాలేదు. దానికి పైన వెళ్ళిపోయింది అని అంటే అది కూడా ఒక ఇష్యూ. ఏదైనా అంతే, ముందు చెప్పినట్టుగా తక్కువైనా ఎక్కువైనా ఒక హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తుంది మనకి కదా. బ్లడ్ యొక్క పని ఏంటి? ఆక్సిజన్ని లంగ్స్లో నుంచి తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసి అన్ని సెల్స్కి ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఈ బ్లడ్ ఏంటి? అవసరం లేని వాటిని ఫిల్టర్ చేసి బయటికి పంపించేయాలి, అవసరం ఉన్న వాటిని ఉంచుకోవాలి. కానీ ఏం చేస్తాయి ఒక్కొక్కసారి బ్లడ్ సెల్స్ కాన్షియస్నెస్ పోయినప్పుడు ఏం చేస్తాయంటే అవసరం ఉన్న వాటిని బయట వదిలేస్తుంది, అవసరం లేని వాటిని లోపల పెట్టుకుంటుంది. అదేంటంటే సెల్స్కి కాన్షియస్నెస్ పోయినందువల్ల జరుగుతుంది అనమాట. అలాగా ఇలాంటి పనులన్నీ ఫిల్టరేషన్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి బ్లడ్ అనేది చాలా ప్యూర్గా ఉండట్లేదు, దానిలో డౌట్ ఏమాత్రం లేదు. ఎప్పుడు మనకి ఏదో టాక్సిన్స్ బ్లడ్లో ఉంటూనే ఉంటుంది. సో ఈ టాక్సిన్స్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి? టాక్సిన్స్ని రిమూవ్ చేసుకుంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే మనకి జనరల్గా లేడీస్ కానీ జెంట్స్కి కానీ ఫేస్ కానీ బాడీ అంతా ఈవెన్ టోన్ ఉండదు. ఒక్కొక్క కలర్, ఫేస్లో నుదుటి మీద ఒక కలర్ ఉంటుంది, బుగ్గల దగ్గర ఒక కలర్ ఉంటుంది, ఇంకా మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ అన్నీ కూడా ఈ బ్లడ్లోనే కదా పడతాయి. ఇది స్టీమ్ చేసి మనకి అన్నిటినీ సప్లై చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సో బ్లడ్ని ప్యూరిఫికేషన్ లేదు అంటే మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈజీ వేలో బ్లడ్ని ప్యూరిఫై చేసుకోవడానికి, శుద్ధం చేసుకోవడానికి ఒక ఇంట్లో తీసుకునే మన ప్రోడక్ట్. ఫస్ట్ ఏం చేయాలి అంటే బీట్రూట్ తీసుకోండి. బీట్రూట్ తీసుకొని పైన కడిగేసేసి తోలు తీసేసి ఒక డ్రాప్ కూడా వాటర్ పడకూడదు దీనిలో. అది ఫస్ట్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. వాటర్ అస్సలు ఒక డ్రాప్ కూడా పడకూడదు. బీట్రూట్ని పైన కడిగేసేసి కాసేపు ఉంచేసి ఆ తడిపోయిన తర్వాత తోలు తీసేసుకొని బాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి గుడ్డలో పెట్టి వడపోసుకోవడం. లేదంటే ఇప్పుడు చాలా మిక్సీస్ ఉన్నాయి కదా, బీట్రూట్ అలా వేస్తే ఒక పక్క జ్యూస్ వచ్చేస్తే ఒక పక్క దాని పిప్పి పడిపోతుంది కదా, అలా అయినా పర్వాలేదు మనకి. అప్పుడు ఏంటంటే అలా ఉన్నప్పుడు ఆ జ్యూస్ని తీసుకొని ఒక పెద్ద ప్లేట్లో ఆ జ్యూస్ని పోసేసి ఎండలో పెట్టేస్తే అది ఎండి ఒక సాల్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఎండిపోయిన తర్వాత ఒక పౌడర్లా అయిపోతుంది. అది ఆ జ్యూస్ వచ్చి పౌడర్లా అయిపోవాలి. దాన్ని బీట్రూట్ సాల్ట్ అంటారు. ఆ సాల్ట్ లాగా అయిపోతుంది కదా, దాది కొంచెం గడ్డలుగా ఉంటే పౌడర్ చేసుకోండి, మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. లేదంటే ఒక స్పూన్ పెట్టి బాగా కొట్టేసుకున్నారంటే పౌడర్ లాగా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఒక గాజు గ్లాస్లో వేసి పెట్టుకోవాలి అంతే. ఇది రెడీ చేసుకున్నారు కదా, ఇది ఒక 1/2 లీటర్ జ్యూస్ ఉంటేనే మనకి కొంచెం సాల్ట్ వస్తుంది దానిలో. అందువల్ల 1/2 లీటర్ జ్యూస్ వచ్చేంతగా బీట్రూట్ తీసుకొని అలా జ్యూస్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆవు పాలు ఒక 200 to 250 ml కొంచెం వాటర్ పోసుకొని పాలల్లో బాగా పొయ్యి మీద పెట్టి ఒక 9 ఎండు ద్రాక్షలు, అంటే ఇది ఉంటాయి కదా నల్ల ద్రాక్షలు, దాని లోపల సీడ్ ఉన్నదిగా ఉండాలి. 9 మెషర్మెంట్ అనమాట ఇది. 9 వేసేసుకొని బాగా మరిగించండి.
ఆ పాలు బాగా మరగాలి. బాగా మరిగి అది దానిలోని రసం అంతా దానిలో దిగుతుందనమాట. దిగినాక కాసేపు ఉంచేసి కొంచెం చల్లబడినాక దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకొని కాసేపు కొంచెం ఆరనియండి. దానిలో మీకు టేస్ట్కి పటిక బెల్లం అంటారు కదా, పటిక బెల్లం వేసుకోవచ్చు. పటిక బెల్లం వేసుకొని టేస్ట్కి దానిలో ఈ సాల్ట్ పెట్టాం కదా, బీట్రూట్ సాల్ట్, దాన్ని ఒక హాఫ్ స్పూన్ బీట్రూట్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసేసి తాగేయడం. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ అయినా తాగొచ్చు, నైట్ పడుకునే ముందైనా తాగొచ్చు, మీ ఇష్టం. ఏదో ఒక పూట తాగినా చాలు, 2 పూటలు ఏం తాగక్కర్లేదు. మనం ఒక పూట తాగితే చాలు. ఎన్ని రోజులకు తాగాలి? 48 days కంటిన్యూ తాగాలి. దీనికి పీరియడ్స్ ఉన్నా ఏది ఉన్నా ఏం సంబంధం లేదు. సో కంటిన్యూగా 48 days తాగేసి స్టాప్ చేసేయాలి. ఇంకా ఇది లైఫ్ లాంగ్ మందులు అలాంటివి కావు. స్టాప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 48 days, ఇయర్లీ వన్స్ చేస్తే చాలు. మనం 48 days చేసినాక స్టాప్ చేసేయాలి. ఇంకా ఎవరెవరు తీసుకోవచ్చు? అందరూ తీసుకోవచ్చు. డిసీజ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు. నాకు బాగానే ఉంది హిమోగ్లోబిన్ అనేవాళ్ళు కూడా తీసుకోవచ్చు. బ్లడ్లో టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి కదా, అందువల్ల తీసుకోవచ్చు. ఎంత ఏజ్ నుంచి తీసుకోవచ్చు? 6 years పైన ఉన్న పిల్లలకి ఇవ్వచ్చు. 7th year అనుకోండి, 6 కంప్లీట్ అయిపోవాలి. 7th year మొదలు పెట్టాక అప్పటి నుంచి పిల్లలకి ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా ఇంతే, హాఫ్ స్పూన్ వేసి పాలు ఒక గ్లాస్ నిండా, ఒక పావు లీటర్ అనుకోండి. అలా సేమ్ ప్రొసీజర్. వాళ్ళకు కూడా 9 ఎండు ద్రాక్షలు ఇలా చేసేసి ఇచ్చారనుకోండి, చాలా హెల్దీ ఉంటుంది. బ్లడ్లో ఆ ప్యూరిఫికేషన్ మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్లడ్ ప్యూరిఫై అయినందువల్ల మనకి ఏంటేంటి బెనిఫిట్స్ ఉంటాయి? మనకి ఈ హెచ్బి అంటే హిమోగ్లోబిన్ మంచిగా ఉంటుంది. అండ్ లివర్కి చాలా మంచిది. ఇది స్ప్లీన్కి చాలా మంచిది. అది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా పెరుగుతుంది. ఇంకా మనకు కరెక్ట్గానే ఉంది అనేవాళ్ళు తీసుకునేటప్పుడు ఇంకా పెరిగిపోతూ ఉండదు, బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల భయపడద్దు, నాకు బాగానే ఉంది కదా, ఇది తీసుకుంటే ఎక్కువైపోతుందా హిమోగ్లోబిన్, అలాంటివి లేదు. ఇదేంటంటే హిమోగ్లోబిన్ అన్నీ కూడా దీనివల్ల మంచి జరుగుతాయని చెప్పడమే కానీ మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి ఒక రాజమందు ఇది. ఓకేనా? సో ఇది ఎంత ఈజీగా ఉంది కదా. మనం సమ్మర్ పెట్టుకుందాం అనుకోండి, ఎండలు బాగుంటాయి. తొందరగా బీట్రూట్ జ్యూస్ని ఎండలో పెట్టామనుకోండి, ఒక 2 రోజులకు బాగా సాల్ట్లా అయిపోతాయి. ఒక ప్లేట్లో పోసి పెడితే, మన గిన్నెలో పోసి పెడితే అవ్వదు. ప్లేట్లో పల్చగా ఉంటేనే తొందరగా సాల్ట్ ఫామ్కి అయిపోతాయి, ఎండిపోయి. కాబట్టి మన సమ్మర్కి ఇది డెఫినెట్గా తీసుకుంటే అందరికీ బ్లడ్ ప్యూరిఫై అయ్యి ఇంకా బ్లడ్ ప్యూరిఫై అయ్యిందనుకోండి, డిసీజెస్ ఉంటే వచ్చినా తొందరగా బాగైపోతాయి. ఏదైనా వస్తే అసలు మోస్ట్లీ రాదు. ఇంత బ్లడ్ ప్యూరిఫై అయ్యి ఉండిందనుకోండి, చాలా డిసీజెస్ రాదు, మన దగ్గరికి దరిదాపుల్లో కూడా రాదు అని చెప్తారనమాట. దీనివల్ల ఇప్పుడు మంగు మచ్చలు కూడా పోతాయంట. మంగు మచ్చలు పోయి ఫేస్ అంతా ఈవెన్ టోన్ వస్తుంది అని చెప్పారు సిద్ధగురు గారు. ఆయన చెప్పింది చాలా అథెంటిక్ ఉంటుంది. సో ఇది చాలా ఈజీ కాబట్టి అందరూ ఒకసారి యూజ్ చేసి దీని యొక్క బెనిఫిట్స్ని మాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.